నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు టీడీపీలో టికెట్ ఆశిస్తున్న కొందరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు, టీడీపీలో టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు పచ్చ మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బోగోలు మండలంలో భూములు ఆక్రమించారని ఆరోపిస్తున్నారని, ఒక బహుళజాతి కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే ఆక్రమించారని చెబుతున్నారని, నా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని అన్నారు. నా కుమారుడి పేరు మీద భూమి కొన్నాను, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. దమ్ముంటే నిరూపించాలని, నాది తప్పు అని తేలితే అనాథాశ్రమానికి భూమి రాసిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు. దీంట్లో గవర్నమెంట్ భూమి కానీ కారో కానీ ఇంకేదైనా పొలం కానీ పొందింటే మొత్తాన్ని అనాథాశ్రమంకి నేనే కాదు తీసుకోకుండా నేనే కొద్దిగా ప్రూఫ్స్ తెచ్చాను, అవి చూపిస్తాను. ఇంకొకటి మర్చిపోయాను, ఒకటి చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేశాడో, అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఆ గ్రామాలు ఏదైనా సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ విధంగా తీర్చాలి, ఈ విధంగా ప్రతి ఒక్క గడపని కూడా మేము తొక్కడం జరిగింది. దాదాపు కావలి నియోజకవర్గంలో 98,000 ఇల్లు ఉంటే దాంట్లో 96,000 మేము కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడిచిన 13-14 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఓడిపోయినా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పెద్దగా కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి మేము పోరాడుతూ ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు నన్ను కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది మా కావలి నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఆ విధంగా మేమంతా కూడా ప్రజలతో మమేకమవుతుంటాం. ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే 2014 ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా 2019లో 2014 కంటే 3 టైములు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. ఆ గెలిపించిన దానికి ప్రతిగుణంగా తప్పకుండా మన కావలి నియోజకవర్గానికి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలని ఒక పక్క రామాయపట్నం పోర్టు కావచ్చు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు, అనేక కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము శాంక్షన్స్ తేవటం అవన్నీ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందినయా లేదా అని కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా కనుక్కొని ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా రప్పించాలని అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చేయించడం జరిగింది. ఈ విధంగా
ప్రజలు మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వారు అభిమానంగా ఉన్నారు, ఆదరిస్తున్నారు. గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. కాకపోతే తెలుగుదేశంకు సంబంధించి ఎవరు కూడా ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా మా వాలంటీర్స్ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరం కూడా నిరంతరం అక్కడ కోవిడ్ వచ్చకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉపయోగవుతున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి 2 సార్లు నేను పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, తెలియాలి, నిజాలు తెలియాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞతతో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏది వచ్చింది అనేది ఒకసారి చూడండి.
రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఆక్రమించిన భూముల విలువ 12 కోట్ల రూపాయలకు పైమాటే. అది మునక ప్రాంతం అని తెలిసి నుడా అనుమతులు లేకుండానే లేఅవుట్ వేశారు. అందుకు అక్రమ గ్రావెల్ వినియోగించారు. మహాచండీ గ్రీన్ సిటీ బోగోల్ మెగా వెంచర్ పేరుతో ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరుడితో కలిసి యథేచ్ఛగా అమ్మకాలు మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఎస్ఆర్ రికార్డులు మాయమయ్యాయి అని చెప్తున్నారు. గతంలో పనిచేసిన మహిళా తహసీల్దార్ తన బంధువుల పేరుతో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా చేసుకున్నారు. మరొకరికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఉన్నారు. వారిద్దరికి తృణమో పనమో చెల్లించి ఆ పక్కనే ఇప్పటికీ ఖాళీగా ఉన్న సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూములకి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుంటారు. కమ్మారు వాగు కమ్మారు వాగు వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటాం, అదేదో ఇనాము, అదేదో ఆగస్తాగా అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తాగా ఒక సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ ఇక్కడ మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే ఆగస్తా కాపీ కూడా ఉంది. ఆగస్తా కాపీ అక్కడ ఉంటే చూడండి. ఉంది అది కూడా ఇస్తాను. ఆ డాక్యుమెంట్ మాయమైంది అని చెప్తాను కదా, ఆ కాపీ కూడా నా కాడ ఉంది. ఇవ్వండి, ఇదిగోండి. ఒక అంటున్నా కదా ఆగస్తా కాపీ కూడా ఆ రికార్డ్స్ అక్కడే వాగే ఇచ్చింది, ఆఫీసుగానే ఇచ్చింది. ఆగస్తా కాపీ దాంట్లో మొత్తం మేము తీసుకున్న 773 సర్వే నెంబరు, ఇదిగో పట్టా భూమి అని అంతా ఉంది, అడంగుగా ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది సెంచరీ ప్రైవేట్స్ నుంచి. ఆ ఒరిజినల్స్ కూడా నా కాడ ఉన్నాయి. మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచరీ ప్రైవేట్స్ ఎవరికాడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడంటే కొనింది 2011 వారు కొన్నది ఉంది. అట్లాగే ఆ 2011 అమ్మేవి కదా, వారు ఎవరికాడి నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంటు అది ఉంది. అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఇది కొనింది 2008 ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను. కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ కాపీ, ల్యాండ్ యూసేజ్ కాపీ, దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసుకు ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు. కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి
ఇంత క్లియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు, ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాం. నేనేం రేవటే కాదు, నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ చేయమని ఇచ్చేసాను. దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంటు దీంట్లో క్లియర్గా కూడా పొందిపోతున్నాం. 14 ఎకరాల 44 సెంట్లు భూమిని నా పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి నోడా నామ్స్ ప్రకారం మీరు రోడ్లు, డ్రైన్స్, విద్యుత్తు, పార్కు, అత్యాధునిక వస్తువులు ఈ భూమిని అభివృద్ధి చేయవలనని కండిషన్ పెట్టింది. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి తొత్తు ఈ బుధదగ కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ప్రోద్బలంతో, ఉదయగిరి మండల నాయకుని ప్రోద్బలంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. లీగల్గా నేను పోరాడేది ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా. వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవడైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను. మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం ఛాలెంజ్. నేనెందుకు పోరాడండి న్యాయంగా నిరూపించమని నేను ఇస్తాను. వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి, నేను ఇస్తున్నా కదా మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా, కరెక్ట్ ఎత్తుకోబోండి లేదా ఇంకెక్కడికైనా పోండి, ఇది తప్పు అని చెబితే అనాథాశ్రమంకి అట్టగా కాసి ఇచ్చేస్తాను నేను. నుడా అప్పు కోసమే కదా పెడతావు. నేను ఏటి అమ్మగదు కదా ఎవడు అగు ఇంకా పని చేస్తున్నావు అగు చేసుకుంటావు. అయినా నాకేం సంబంధం, నాకు నుడా వేస్తే నేను తీసుకుంటా అమ్ముతాను కాబట్టి నేను అమ్మను కదా, నాది నేను తీసుకోను కదా. ఇప్పుడు నా కొడుకు రేపు రిజిస్ట్రేషన్ చేయాలంటే నుడా వేస్తేనే అమ్ముతాడు, కాకంటే అమ్మడు. ఒక నుడా అని చెప్పి నుడా కాకుండా అమ్మితే ఎవడైనా ఉంటాడా? ఏదో అక్కమ్మ ఒకటి వేస్తాడు, ఏదంటే పెనాల్టీ కట్టుకుంటావు. ఇప్పుడు ఈరోజు అక్కమ్మ ఒకటి చాలా మంది వేస్తుంటావు, అదేదో నేతో అంటే కట్టుకుంటావు, పెనాల్టీ కట్టుకుంటావు, మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ కట్టుకుంటావు, దాంట్లో తప్పేం లేదు. ఎన్ని అక్కమ్మ గేవర్స్ ఈరోజు రెగ్యులైజేషన్ చేయడం లేదు, పెనాల్టీ తవ్వుకుంటా ఉంటావు, తీసుకొని పోతూ ఉంటావు. వాటన్నిటికీ నేను కాపుగా ఉండగా అవన్నీ నేను బగాయించగా. సార్ ఇటీవల వరుసగా కావలికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపులన్నింటిలో కూడా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉదయగిరికి వెళ్తున్నారు, కావలిలో వేరే అభ్యర్థిని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా ఉదయగిరిగా మాకు ఆడ రాజాగడ్డ అన్న ఉన్నాడు కదా, మాకెందుకు ఉదయగిరి? రాజాగడ్డ అన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కాకపోతున్నాడు. ఎందుకంటే ఆడ తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు నెల్లూరు ఫుల్ భయం పట్టుకుంది. ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించడం లేదు కనుచూపు మేగో. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ చూశారు, కుర్చీలన్నీ కాగి ఏం చేయాగా, ఏదో ఒకటి బోధ జరిగే కార్యక్రమం పెట్టాగా అని ఈరోజు మా మీద బోధ జరిగేదానికి ఉదయగంటగా ఇదంట మా అన్ని సీట్లు కూడా ఎప్పుడో కన్ఫామ్ అయిపోయినాయి. ఆల్రెడీ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము, ఆల్మోస్ట్ గడపకి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా మేము మా ప్రచారంగా మునిగిపోయి ఉన్నాము అంతా. ఈ హోమోస్ ఫేమోస్ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏంది బ్యాలెట్ పేపర్ 2024 అసెంబ్లీ అధ్యక్ష అంటాం. అదేనా ఇది? కాబట్టి ఇది ఎందుకంటే రాజకీయంగా ఫైట్ చేయదలుచుకుంటే నాతో చేయండి,
దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేతగాక ఆడంగిగాక మా కుటుంబ సభ్యుని బయటకు రాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, అట్లాగే ఒక రకంగా TV5 కూడా నేను చెప్తున్నాను. ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు ఏంది, ఎవరు మాఫియా, ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా. దైదంకి మండలంలో అన్నవరం క్వారీలో ఎవరు ఇది చేసి ఈరోజు క్వారీ సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నారు, ఎవరో తెలుసు కదా. ఇవన్నీ ఉన్నాయి. ఎవ్వడు భయపడేవాడు లేదు. కావలి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పోటీ చేయబోయే అభ్యర్థికి 2024లో తప్పకుండా చెప్తారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తొందరగా 2-3 నెలలు జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు. దేర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ మీట్ నాది. ఎందుకంటే ఈ ABN ఛానల్, TV5 ఏదైతే పచ్చ మీడియా ఉందో వారు ఎన్ని రాసుకున్నా కూడా, వారు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మ అబ్బకు పుట్టుంటే ఇది నిరూపించి ఎన్నైనా వేసుకోమను. ఇది నిరూపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వేవుటికి వేస్తున్నాం కదా, వాడు ఆపేసి అనాథాశ్రమం రాసి ఇచ్చేస్తా. ఛాలెంజ్. దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇది ఒక నిమిషం మీ అందరికీ ఇచ్చేస్తున్నాను. నేను గాండి చూపిస్తున్నాను, మీకు బాగా కనిపిస్తూ ఉంది. డెమాలిషన్ చేస్తున్నారు కాంపౌండ్. 3 రోజుల కిందట డెమాలిషన్ చేస్తున్నారు. సంబంధించిన కాంపౌండ్ పగలగొడేశారు. ఆ కాంపౌండ్ చూడండి ఇక్కడ చెప్పండి, పోయి ఎత్తుకోమని. చూద్దు రండి, నేనే వస్తా చూపిస్తాను. తర్వాత 58 ఎకరాలు అతను కొన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నారు. చెబుతూ నువ్వు ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని, ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ రైతు తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తా ఉన్నాం. పూర్తి ఆధారాలు ABN చేతిలో కూడా ఉన్నాయి. మీ దగ్గర సమాచారం ఏంటి? పవన్ కావల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు రోజు రోజుకి కూడా ఎత్తిపెడుతున్నాయి, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ABN పరిశోధనలో అనేక అంశాలు బయట రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే కోగూరు అనేది ఒక జాతీయ రహదారి పక్కన ఉండే ప్రాంతం. కలకత్తా, చెన్నై జాతీయ రహదారి పక్కన ఇక్కడ చాలా వాల్యూ భూములు కూడా దాదాపు 1 ఎకరా ₹1 కోటి. దీని పక్కన జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూములతో కలిసి ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఆ ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా కైవసం చేసుకున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన కేవలం ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాదు, చివరికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎవరైతే గతంలో ప్రభుత్వ భూములు పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళ బెదిరించి భయపెట్టి తక్కువ ధరలు తీసుకొని దాన్ని ఏకంగా తన కుమారుడు సాకేత్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేయడం. ఉదాహరణకు 773 ఒక సర్వే నెంబర్ ఉంటే దాన్ని భిన్నంగా చేసి 773/1, 773/2 ఆ విధంగా 6-7 భిన్నాలు చేసి ఈ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో
రెవెన్యూ అధికారుల కీలక పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రూట్లో ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమణ గురైతే ఆక్రమించి లేఅవుట్ వేసి ప్రజలకి అమ్మకాలు సాగిస్తూ ఉంటే ఎవరు కూడా ఒక అధికారి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. స్థానిక కొందరు చెప్తున్నారు రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాము, కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు పొందిన వారి నుంచి రిజిస్టర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మరొకటి ఇనాం భూములు, పొలం భూములు, రహదారులు, ఇలా అక్కడ కాలువలకు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ కి కావాల్సినటువంటి గ్రావెల్ కూడా సమీపంలోనే పోలీస్ స్టేషన్ కి కోతవేటు దూరంలో పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్, మట్టి, తవ్వి అంతా కూడా తీసుకొచ్చి ఈ లేఅవుట్ తిప్పుకోవడం జరిగింది. మొత్తం ప్రభుత్వ భూములతో వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అది ఆ మరో ప్రాంతం, అక్కడ స్థలాలు కొన్నవారి పరిస్థితి ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అవినీతి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద ప్లేస్. విన్నారు కదా? విన్నారు కదా? అది ఎంత దారుణం అంటే ఈరోజు ప్రభుత్వ భూములు, కాలువలు, పోగంబోకు ఇవన్నీ కూడా ఆకుపై చేసుకున్నాము, పేదవాళ్ళ కాడి నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద, నా కొడుకు మీద బురద తగాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను. 12 ఎకరాల భూమి నేను ఇది చేశానని, కానీ యాక్చువల్గా అది 12 ఎకరాలు కాదు, మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు అనుకుంటాను. మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు. దానికి సంబంధించి నేను సర్వే నెంబర్ 51/773/1, 773/2, 3, 4, 5, 6, 773 అట్లాగే సర్వే నెంబర్ 49 దీంట్లో 14 ఎకరాల 44 సెంట్లు భూమి. ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా లిమిటెడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో 34435. ఆ కంపెనీ నుంచి నేను 22వ తారీఖు 5వ నెల 2023లో నా కొడుకు బాగా సాకేత్ రేటు మీద నేను కొన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్సు, నెంబర్సు అన్నీ కూడా ఉన్నాయి. నేను వేరే వ్యక్తుల కాడ ఎక్కడ కొనవు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి కూడా ఈ 14 ఎకరాలే కాదు ఉండేది, దాదాపు 70 ఎకరాలు ఉంది ఆ కంపెనీకి. ఒక హైదరాబాద్ అతను ఒక 50 ఎకరాల దాకా కొనుక్కున్నాడు, ఒక 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ సెంచరీ ప్లైవుడ్స్ ఎప్పుడు కొన్నాకంటే కోడూరు లక్ష్మీరెడ్డి, పాతపాటి వీర వెంకట అప్పగరాజు వాళ్ళ వద్ద నుంచి 2011లో డాక్యుమెంట్ నెంబర్ 2914, అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 3457, డాక్యుమెంట్ నెంబర్ 3458 ఈ భూమిని 2011లో వాళ్ళు కొన్నారు సెంచరీ ప్లైవుడ్స్ వాళ్ళు. అదే కంపెనీ 2005 నుంచి కూడా కొంటా ఉంది. ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర అంట, పోతుగ వెంకయ్య, బత్తుగ రామయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బత్తుగ రమణమ్మ వాళ్ళకి సంబంధించి 2005లో 3/7/64 డాక్యుమెంట్ నెంబర్, 2006లో కూడా కొనున్నారు 2/3/83, 2006లో మరి 2/3/82, 3/7/15 డాక్యుమెంట్ నెంబర్స్, అట్లాగే 3/7/16 ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు. వాళ్ళు ఆ అమ్మినోళ్ళు ఎవరిక్కడ కొన్నారంటే 1986లో వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వరుసగా ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి డాక్యుమెంట్స్. వాళ్ళు ఇంకొక కమ్మారు, వాళ్ళు వచ్చి వాళ్ళు కమ్మారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్లైవుడ్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో
ప్రభుత్వ భూమి అంటాం, అదేదో ఇనాము, అదేది ఆగస్టాగా అదేదో ఒకటి మాయమైంది, కార్పొరేషన్ కట్టుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఎన్ని అక్రమ గేవర్స్ ఈరోజు రెగ్యులైజేషన్ చేయడం లేదు, పెనాల్టీ కట్టించుకొని అవి ఏమంటే వాళ్ళు చూసుకుంటాం, మాకెందుకు. నేను ఉండండి, నాది కానివ్వండి, మాట్లాడతాను. నేను చెప్పేది ఈరోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు, కాగవలు, పోగంబోకు ఒక వ్యక్తిని బెదిరించి ఇవన్నీ రాస్తున్నారు కదా. నాకు ఈ ల్యాండ్ మొత్తం కూడా సెంచరీ ప్రైవేట్స్ది 2011 కొంటే వాగకాడి నుంచి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథలు క్రియేట్ చేయడం ఎంత మాత్రం సబబని నేను ఈరోజు అడుగుతున్నాను. అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాలి. ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అరాచకాలు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య మా మిస్సెస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్లో ఏమని చెప్పారు, అధికారులను బెదిరిస్తున్నారు. అదేవిధంగా మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట 50 లక్షలు. ఈ విధంగా లేనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుని కూడా అలాగే సంస్కృతి ఆ రాధాకృష్ణ, అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేష్, రాజేష్ వాళ్ళు ఈ విధంగా తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే చెప్తున్నాను, ఏమైనా ఉంటే ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, అతను అమ్మ అబ్బకి పుట్టుంటే, వాళ్ళ అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను, ప్రూవ్ చేసుకోమని చెప్పండి. ఏడైనా సరే ఒక్క ఎకరా కూడా నాకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్గా నేను ఆక్యుపై చేస్తుంటే రాజకీయాల నుంచి రిజైన్ చేసేస్తాను, అది కూడా చెప్తున్నాను. జాయింట్ వెంచర్ పక్కనే గోడాములు గిరిజన సంక్షేమ భవనాలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయని అన్నారు. దాంట్లో మీరు చెప్పిన జాయింట్ వెంచర్లో అక్కడ గిరిజన సంక్షేమ భవనాలు గోడాములు కూడా ఉన్నాయని అన్నారు. అవును. మరి అలాంటప్పుడు ఆ భూములకు సంబంధించిన వాటిని మీరు చేసిన జాయింట్ వెంచర్లో ఏమన్నా అంటే దాంట్లో కలిపి ఏమన్నా లేఅవుట్ చేసినారు అనేది ఒక ఆరోపణ ఉంది. నా భూమి గురించి మాట్లాడుతున్నాను నేను. నా భూమి గురించి నా భూమి నా 44 సెంటు నాది. కలిసి ఉంటే ఇప్పుడు జాయింట్ పక్కనోడు చేస్తే ఒప్పుకుంటావా? మీ ఇంటి పక్కనోడు కట్టుకుంటే ఒప్పుకుంటావా? నువ్వు పోతావు కదా కోర్టుకి. ఇప్పుడు ఆల్రెడీ మీ మీద కోర్టుకు పోయినారు కదా సార్, ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి హర్షాన వ్యక్తి మీరు ఏదో వాళ్ళు బెదిరించారు, ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారు కదా. ఎవరు బెదిరించారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తుంటే డ్రామా వేస్తాడు వాడు మా ఇంటికాడికి వచ్చి. అందుకే వాడికి భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకే వాడు పెగాం వాడి మీద కేసేసి ఆత్మహత్య చేసుకుంది. భగవంతుడు గమ్ము ఉండడు, తెలుసా నీకు? భగవంతుడు చూస్తూ ఉంటాడు, గమ్ము వదలడు. ఏదైనా పాపాలు చేస్తే కావాలని చంద్రబాబు నాయుడు వస్తాడని డ్రామా ఆడితే ఇట్టాటియే జరుగుతాయి. దాని గురించి ఎవరు తర్వాత ప్రత్యాపడాల్సిన అవసరం కూడా లేదు అటువంటి వారి గురించి. ప్రధానంగా కావలి పెద్ద చెరువులో యథేచ్ఛగా గ్రావెల్ ఎత్తుతున్నారు. 250 క్యూబిక్ మీటర్లు అనుమతి తీసుకొని ఈరోజు 3000 క్యూబిక్ మీటర్ల దాకా కూడా అక్కడ ప్రవేశం పరిస్థితి. దీని మీద అయితే మీ ప్రోద్బలంతో ఏదో జరుగుతుంది. పెద్ద ఎత్తున గ్రావెల్ కూడా కావాలో మాఫియా రాజ్యం వెళ్తుంది. దీనిపై మీ స్పందన? గ్రావెల్ మాఫియా అనేది ఏదైనా ఉంటే ఎవరు అడిగింది చెబితేనా? చెబుతూ సుబ్బానాయుడిని అడుగు, చెప్తాడు నీకు. ఆ రైల్వే గాండికి ఎక్కడి నుంచి గ్రావెల్ వచ్చింది చెబుతూ పోయి సుబ్బానాయుడిని అడుగు, చెప్తా. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను నీకు. మీ హయాంలో 70 ఎకరాల మీద 100 ఎకరాల మీద గ్రావెల్ ప్రవేశారు. ఇది మీ హయాంలో జరగలేదా? మీరు దేనికి వినియోగించారు సార్? మేమేం తీసుకోబోయే స్వామి, అదేదో విద్యుత్ జరిగింది కూడా. రైల్వే ట్రాక్ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అడగమని చెప్తున్నాను నేను. విద్యుత్ తవ్వింది, అది నార్త్ ఆముగా జరిగింది, తర్వాత దగదత్తుగా జరిగింది. ఇవన్నీ కూడా సుబ్బానాయుడు, అదేవిధంగా అప్పుడున్న ఇన్ఛార్జి
ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళని అడిగితే నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తావు, తర్వాత నాకు అడగగా నేను చెప్తాను నీకు. మరొక చిన్న అంశం సార్, ఈరోజు కావలి పెద్ద చెరువులో 10 సంవత్సరాల క్రితం 8 మంది పిల్లలు చనిపోయారు. అదే ప్రాంతంలో మళ్ళీ తవ్వుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకుని అక్కడ నింపులు చేసే అవకాశం ఉంది? అది కాదని అడుగు, నన్ను ఎందుకు అడతావు? వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని తవ్వుకుంటారు. పర్మిషన్స్ కాకుండా ఉంటే సీజ్ చేసేస్తావు వెహికల్స్. అవునబ్బా, ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రోడ్స్ కావాలా, జగనన్న కాలనీస్ కావాలా, తర్వాత చాగపోయే రోడ్స్ కావాలా, వాటన్నిటికి కావాలంటే లేదా ఇల్లు కట్టే వాటికి ఫౌండేషన్కి మట్టి కావాలా, వాటన్నిటికీ కావాల్సినప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇరిగేషన్ అధికారులు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ తీసుకుంటారు, తవ్వుకుంటూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు. వాటన్నిటికీ నేను కాపుగా ఉండగా అవన్నీ నేను బగాయించగా. సార్, ఇటీవల వరుసగా కావలికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపులు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉదయగిరికి వెళ్తున్నారు, కావలిలో వేరే అభ్యర్థిని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా? ఉదయగిరిగా అవును సార్. మాకు ఆడ రాజాగడ్డ అన్న ఉన్నాడు కదా, మాకెందుకు ఉదయగిరి? రాజాగడ్డ అన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కాకపోతున్నాడు. ఎందుకంటే ఆడ తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు నెల్లూరు జిల్లాగా ఫుల్ భయం పట్టుకుంది. ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళకి, కన్సూప్ మీద. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ చూశారు, కుర్చీలన్నీ ఖాళీ, ఏం చేయాలా, ఏదో ఒకటి బోధ జరిగే కార్యక్రమం పెట్టాలా అని ఈరోజు మా మీద బోధ జరిగేదానికి ఉదయం అంటారు, అదంటారు, ఇదంటారు. మా అన్ని సీట్లు కూడా ఎప్పుడో కన్ఫామ్ అయిపోయినాయి. ఆల్రెడీ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము, ఆల్మోస్ట్ గడప గడపకి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా మేము మా ప్రత్యేకంగా మునిగిపోయి ఉన్నాము అంతా. ఈ హోమోస్ ఫేమోస్ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఏంది మీకు బాగా కనిపిస్తూ ఉంది, డెమాలిషన్ చేస్తున్నారు కాంపౌండ్. 3 రోజుల కిందట డెమాలిషన్ చేస్తున్నారు. కావలి ముసునూరులో ఇందాక చెప్పా కదా, మండల నాయకుడు ఆయన కబ్జా చేసిన కాంపౌండు కట్టేసి అంతా ఆ ఊరికి పోయేసి మాకు ఇచ్చిన సైట్ నువ్వు ఎట్ట ఆక్యుపై చేస్తామని కట్టేసి కొట్టేశారు. కాంపౌండు 58 ఎకరాలకి సంబంధించిన కాంపౌండు పగలగొట్టేశారు. ఆ కాంపౌండ్ చూడండి ఈ ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికను ఆ వెనక ఉన్నాడు చెబుతూ అతను ఇక్కడ చెప్పండి పోయి ఎత్తుకోమని. చూద్దు రండి నేనే వస్తా చూపిస్తాను. తర్వాత 58 ఎకరాలు అతను కొన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నారు. చెబుతూ నువ్వు చూడ పట్టుగా, ఎందుకంటే కావాడు కదా, ఇగో చూడు అని మొత్తం ఇదిగో ఈ కాంపౌండ్ కట్టుంటే కొట్టేశారు, మొత్తం పగ కొట్టేశారు ఆక్యుపై చేస్తుంటే. ఈ విధంగా 58 ఎకరాలు కొన్నాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ కట్టేశాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ ప్లాన్ చేసేసాడు. దాంట్లో 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ఉంది, దాన్ని ఎట్టా ఉంటే కాంపౌండ్ కడతారు. అది ఆ ఏబిఎన్ మహేష్కో రాధాకృష్ణ గారు పోయి చెప్పి మా చెవితుని గారు తీసుకెళ్ళి అది వీడియో తీసి దాని మీద ఎంక్వైరీ అయిపోయింది. కావగా నీకు ఇంకా ఆన్సర్ చెప్పను, నేను చెప్పింది చెయ్యి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.